హలో వ్యూయర్స్, ఈరోజు ఎంతో టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ మెథడ్లో చాలా హెల్తీగా లడ్డు చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే నేను రాగి ఫ్లోర్ తీసేసుకున్నాను. అందులో కొద్దిగా వాటర్ వేసి పొడిగా కలుపుకోవాలన్నమాట. అంటే మనం ముద్ద చేసినప్పుడు ఇలా ముద్ద అవ్వాలి. నార్మల్గా చూస్తే మాత్రం పొడిగా అంటే జస్ట్ తడిగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఒక స్టీమర్ మీద ఒక క్లాత్ పెట్టి, పల్చగా ఉండాలండి క్లాత్, అందులో ఈ వాటర్ కలిపిన పొడిగా ఉండే రాగి పిండిని వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మధ్యలో కొద్దిగా స్పేస్ చేయాలన్నమాట. కింద నుండి ఆ స్టీమ్ అనేది ఎంటర్ అయ్యి రాగి పిండి బాగా కుక్ అవ్వడానికి అన్నమాట. సో ఇలా కొద్దిగా స్పేస్ చేసేస్తే స్టీమ్ అనేది ఈజీగా ఎంటర్ అవుతుందన్నమాట. ఇలా స్పేస్ చేసేసాక ఈ పక్కన ఉన్న క్లాత్ కూడా కవర్ చేసేసి దాని మీద స్టీమ్ అనేది బయటకు పోకుండా మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసి దీన్ని బాయిలింగ్ వాటర్ మీద పెట్టి 15 to 20 minutes దాకా స్టీమ్ చేయాలన్నమాట. మధ్యలో కలిపినా పర్లేదండి, కాకపోతే 15 to 20 minutes స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఇలా బాగా స్టీమ్ అయిపోయిందండి. కలర్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది, స్మెల్ కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వెంటనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపేసి లడ్డు చేసేయడమే. చాలా సింపుల్ అండి. ఇలా కలిపేటప్పుడే ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తే దీన్నే రాగి పుట్టు అని కూడా అంటారండి. ఇది పాతకాలంలో చాలా ఆథెంటిక్గా మన పెద్దవాళ్ళు చేసే టైప్ లాగా నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్ అండి. ఇలా స్టీమ్ చేసిన రాగి ఫ్లోర్లో ఇప్పుడు బెల్లము ఇంకా నెయ్యి రెండు కూడా ఈక్వల్ పార్ట్స్లో వేసి నేను కలుపుతున్నానండి. టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ స్వీట్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా బాగా నెయ్యి బెల్లం వేసి కలిపేసినట్టయితే వేడి మీదే కలపాలండి, చల్లారిన తర్వాత కాదు. వేడి మీదే కలిపినట్లయితే బెల్లము కొద్దిగా లైట్గా ఉండలు ఉన్నా కానీ ఇందులోనే మెల్ట్ అయిపోతుంది. ఒక్కోసారి ఏంటంటే చిన్న ఉండల్లాగా బెల్లం అలాగే ఉండిపోయి మధ్యలో అది తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, 3 ఇంగ్రీడియంట్స్తో ఎంత టేస్టీగా లడ్డు చేసేసామో. దీంట్లో అయితే నట్స్ అండ్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఇలా బాగా ఇష్టపడతారనమాట. అందుకు నేనేం వేయకుండా ఇలా ప్లెయిన్గా వేసాను. జస్ట్ టాపింగ్స్ లాగా పైన నట్స్ అండ్ సీడ్స్తో అద్దానమాట. ఇలా రెడీ అయిన రాగి లడ్డూని 2 to 3 days దాకా బయట పెట్టినా ఉంటుందండి. ఆ తర్వాత మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలి. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే కొద్దిగా కూడా వాటర్ తగలకూడదండి. వాటర్ తగిలితే షెల్ఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.